వెల్కమ్ టు మై ఛానల్ సాగర్ సందేశం. మీ శ్రీనివాస్. పిఠాపురం నుంచి సామర్లకోట ఆటోలో ప్రయాణిస్తున్నటువంటి భార్యాభర్తలు ఇద్దరు తమ బ్యాగును ఆటో డిక్కీలో పెట్టి దిగిపోయినారు. కొద్దిసేపటి తర్వాత గుర్తొచ్చింది వారిద్దరికి. బ్యాగు చూడగా ఆటో కూడా వెళ్ళిపోయింది. బ్యాగు కనిపించపోయేసరికి కన్నీటి పర్వతమైనారు ఆ ఇద్దరు. ఎందుకంటే ఆ బ్యాగులో విలువైన వస్తువులు, బంగారుంది, నల్ల పూసల దండ, నక్లెస్, కొంత నగదు కూడా ఉన్నాయి. ఇంతలో ఆటో డ్రైవర్ వేణు పిఠాపురం వెళ్తూ మధ్యలో ఆగి డిక్కీలో ఏదో సౌండ్ వస్తున్నటువంటి సౌండ్ గమనించినటువంటి ఆ ఆటో డ్రైవర్ ఆ బ్యాగు కనిపించింది. అతను ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా, ఆలస్యం చేయకుండా తిరిగి సామర్లకోట అదే ఆటో యూనియన్ స్టాండ్కి వెళ్ళాడు. ఎందుకంటే అక్కడ దింపాడు కాబట్టి. ఆ స్టాండ్కు వచ్చిన వెంటనే అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు ఆ బ్యాగును సురక్షితంగా అప్పచెప్పాడు వారికి. ఎందుకంటే అక్కడికో వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, ఆటో మరి వస్తుందా లేదా అని. డబ్బుల కంటే నిజాయితీ గొప్పదని నిరూపించినటువంటి ఆటో డ్రైవర్ వేణుకు స్థానికులు, ప్రయాణికులు వారందరూ కలిసి ప్రశంసించారు ఆ ఆటో డ్రైవర్ని. ఆటో డ్రైవర్ వేణుకు మన ఛానల్ తరపున మేము కూడా మీకు హ్యాండ్సప్ చెప్తున్నాం. ఎందుకంటే మీరు అంత బంగారు, విలువైనటువంటి బంగారు, నక్లిస్, డబ్బులు ఉన్నదాన్ని బ్యాగు ఇస్తున్నామంటే నీ యొక్క గొప్పతనం. 100 రూపాయలు దొరికితే అన్న మీ డబ్బులు పన్నాయి చూపిస్తారే, కానీ 10,000 ఇటువంటి బంగారు ఆభరణాలు, డబ్బు దొరికిందంటే ఎవరు తిరిగి ఇవ్వని ఈ రోజుల్లో ఇలాంటి ఆటో డ్రైవర్ వేణు పిఠాపురంలో ఇలాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు, ఆటో డ్రైవర్లు కూడా. ఎందుకంటే వాళ్ళు ఆ స్థాయిలో నుంచి ఎదుగుతున్నటువంటి వ్యక్తులు కూడా. ఎందుకంటే వారి తల్లిదండ్రులు కూడా ఆ విధంగా చిన్న స్థాయి నుంచి ఆటో డ్రైవర్ వేసుకుంటూ వాళ్ళ యొక్క ఆర్థిక ఇబ్బందులు గమనించినటువంటి ఆటో డ్రైవర్లు ఈరోజు ఆ బ్యాగులు వేయడం కూడా కారణము అదే. ఎందుకంటే వాళ్ళకు ఇతర డబ్బులతో పని లేదు, ఇతర నగలతో పని లేదు. తన కష్టపడినటువంటి డబ్బులు నిజాతిగా ఇస్తే చాలు అనుకున్నటువంటి ఆటో డ్రైవర్లు చాలా మంది ఉన్నారు. ఇలాంటి ఆటో డ్రైవర్లకు మనం కూడా సపోర్ట్ చేయాలి.